కూటమి ప్రభుత్వం ఆటో వాళ్ళకి 15,000 రూపాయలు చెప్పేసి ఏమని చెప్పేసి నిన్న నుంచి అప్లికేషన్స్ కూడా పెట్టుకోమని చెప్పి చెప్పారు. అది మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది ఏమిటి? ఆటో ఓనర్లు అంటే వాళ్ళ ఇళ్లలో కూర్చొని అద్దెలకి ఇస్తారండి. వాళ్ళకి డబ్బులు వేస్తున్నారు. మాకు లాభం ఏంటి? మేము డ్రైవర్లు అద్దె బళ్ళు తోలుకునే వాళ్ళం. మాకు జీవన ఉపాధి భారం అయిపోయింది. ఎప్పుడో సంవత్సరానికి 15,000 వేస్తున్నారు. అది ఓనర్లకి, డ్రైవర్లకు కాదు కదా. డ్రైవర్లకి మాకు జీవన ఉపాధి భారం అయిపోయింది. రోడ్ల మీద ఏముండట్లా. ఇంతకు ముందు 500 రూపాయలు ఇంటికి తీసుకెళ్లేవాళ్ళం. ఇవాళ 200 రూపాయలు తీసుకెళ్ళడానికి కూడా చాలా కష్టం అయిపోయింది ఫ్రీ బస్సులు పెట్టాక. మీకు ఈ 15,000తో పాటు ఇప్పుడు ఇస్తా ఉన్నారు కాబట్టి ఈ 15,000 రూపాయలు డ్రైవర్లకు కూడా ఇవ్వాలని చెప్పేసి ఏమన్నా కోరుతున్నారు? ఈ డ్రైవర్లకి ఇస్తేనే కదండి మాకు లైసెన్స్ ఉంది, సీనియర్ డ్రైవర్లు. మాకిస్తే ఉపయోగం ఉంటుంది కానీ మా భార్య పిల్లలకి ఏదో ఒక అవసరానికి పనికి వస్తాయి, పిల్లల చదువులకో దేనికో. ఇప్పుడు ఓనర్కి ఇస్తే ఓనర్ ఇంట్లో కూర్చొని అద్దెలకి ఇస్తారు బళ్ళు. వాళ్ళకి లాభం. ఒక్కొక్క ఓనర్కి 4-5 బళ్ళు 5-5 బళ్ళు ఉన్నాయి. వాళ్ళకి లాభం. ఒకడు పెళ్ళం పేరు మీద పెట్టుకుంటాడు, ఒకడు ఆరి పేరు మీద పెట్టుకుంటాడు, ఒకడు కొడుకు పేరు మీద పెట్టుకుంటాడు, వాడు కోళ్ళ పేరు మీద పెట్టుకుంటాడు. వాళ్ళందరికీ డబ్బులు పడుతున్నాయి. నాకున్నది ఒక కుటుంబం, నేనే నా కుటుంబానికి ఆధారం. నాకేం పడవు. నేను లాస్ అయిపోతున్నా. ఫ్రీ బస్సులు పెట్టిన కాడ నుంచి ఆడోళ్ళు ఎవరు ఆటోలు ఎక్కట్లేదు. జీవనోపాధి భారం అయిపోయింది. ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీకు డ్రైవర్లు కాకుండా కొంతమంది ఓనర్స్ ఉంటారు కదా, డ్రైవర్లకు కూడా మీకు ఇస్తే బాగుంటుంది అంటారా? డ్రైవర్లకి ఇస్తేనే కదండి మంచిది. మహిళలు పెళ్ళం పిల్లలకి ఏదో ఉపయోగపడతాయి. లేకపోతే మాకు ఏదో 4 రోజులు ఒంట్లో బాగాలేదు అనుకోండి, ఆ డబ్బులు ఉపయోగపడతాయి. ఏ అకౌంట్లోనో దేంట్లో వేసుకుంటే ఆ డబ్బులు ఉపయోగపడతాయి. డ్రైవర్లు అన్నాక ఓ సంవత్సరం అంతా తిరగరు కదా. వాళ్ళకి ఆరోగ్యాలు పాడైపోతూ ఉంటాయి. రాత్రి పగళ్ళు తిరిగి అద్దెలు కట్టుకోవాలి. చాలా సమస్యలు ఉంటాయి ఆటో డ్రైవర్ అంటే. పిల్లల నెల ఫీజులు కట్టుకోవాలి, వాళ్ళు చదివించుకోవాలి, వాళ్ళ పుస్తకాలని, వాళ్ళ ఖర్చులని. మాకు చాలా భారం అయిపోయింది. ఇప్పుడు మీకు అంత ముందు రోజుకు 500-600 రూపాయలు అని చెప్పేసి అద్దె ఉండేది. ఇప్పుడు ఎంత ఉంటుంది అద్దె? ఇప్పుడు అద్దె అంతేనండి. అద్దె 600 రూపాయలు కట్టాల్సింది పెద్ద బండికి అయితే. చిన్న బండికి అయితే 400 రూపాయలు అద్దె కట్టాలి. తోలినా తోలకపోయినా కట్టాలి. గ్యాస్కు 300 అవుతాయి. ఇవన్నీ తీగా ఇంటికి తీసుకెళ్లే వాళ్ళు ఇంతకుముందు 500. ఇప్పుడు 200 తీసుకెళ్ళడం కూడా కష్టం అయిపోయింది. 200 కూడా తీసుకెళ్ళలేకపోతున్నాయి ఇప్పుడు ఇంటికి. పైగా మా అద్దిల్లులు, సొంత ఇల్లులు లేవు. జగన్ గవర్నమెంట్లో సొంత ఇల్లులు రాలా. ఈ బాబు గారు వచ్చాక ఏమైనా ఇస్తారేమో చూడాలి. అప్లికేషన్ పెట్టుకొని ఉన్నాము. సొంత ఇల్లు కూడా లేదు. 6,000 అద్దె కట్టుకోవాలి. కరెంట్ బిల్లు, కేబుల్ అయ్యి 10,000 అవుతాయి. నేను ఒక్కడనే కష్టపడాలి. సార్ ఇప్పుడు మీకు ఎంతవరకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసి మీకు 15,000 రూపాయలు అప్లికేషన్ పెట్టుకో రేపు దసరాకి ఇస్తామని చెప్పి చెప్పారు. అది మీకు ఎంతవరకు సహాయపడుతుంది ఏమిటి? డబ్బులు అనేది వద్దండి. డబ్బులు మాకు ఇచ్చే డబ్బులు అనాథాశ్రమం పిల్లలు ఉంటారు కదా, వాటికి ఏముంది సార్, మాకు డబ్బులు అనేది అవసరం లేదు సార్. మాకు ఫ్రీ బస్సులు అనేది తీసేసేయండి. చిన్నపిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు కదా అనాథాశ్రమంలో, వాళ్ళకి మాకు ఇచ్చే డబ్బులు వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి చూసుకునే దిక్కు దివాణం ఎవరు ఉండరు. మాకు మేము కష్టపడి రోడ్డు మీద తిరగలం. మాకు ఫ్రీ బస్సులు అనేది తీసిపడేది. ఫ్రీ బస్సులు వద్దు మాకు. మాకు ఇచ్చే డబ్బులు ఏమైనా ఉంటే అనాథాశ్రమం చిన్నపిల్లలకి, తల్లిదండ్రుల పిల్లలకి వాళ్ళకి ఇస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. మాకు ఫ్రీ బస్సులు తీసినప్పుడు మేము సంతోషంగా తిరగలం, మేము ఆటో వేసుకోగలం. ఇప్పుడు మీరు ఒక అతను చెప్పారు కదా, ఓనర్లతో పాటు డ్రైవర్లు కూడా 15,000 వర్తింపు చేయాలనేది కూడా ఒక డిమాండ్ ఉంది దీని మీద. అసలు డబ్బులే వద్దు అన్న ఓనర్లకండి, డ్రైవర్లకి అండి. మాకు ఇచ్చే డబ్బులు దేనికి ఉపయోగపడవు. మాకు ఇచ్చే డబ్బులు ఎవరికైనా ఉపయోగపడే వాళ్ళకి ఇస్తే సంతోషపడతాం, కానీ ఏం ఉపయోగపడిన డబ్బులు మాకు ఇచ్చినా మేమేమి సంతోషంగా ఉంటాం. ఇప్పుడు మీ యొక్క డిమాండ్స్ ఏమంటారు? మా డిమాండ్స్ ఏంటంటే మాకు ఫ్రీ బస్సులనే తీసేయాలి. మాకు ఇచ్చే డబ్బులు కూడా ఆపేసి అనాథాశ్రమం పిల్లలు ఉంటారు చూసావా, వాళ్ళకి ఇస్తే చాలా సంతోషంగా ఉంటుంది నా అభిప్రాయం మొత్తం అది.